హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ లాంగ్ వీడియోలో తులసి గురించి చాలామందికి తెలుసు, కానీ ఎంతమంది వాడుతులు అనేది తెలీదు. నేనైతే ఈరోజు ఒక లాంగ్ వీడియో పెడుతున్నా. చిన్నది, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. తులసి, బ్లాక్ టీ విత్ తులసి. చూడండి ఎంత నైస్గా ఉన్నదంటే అంత నైస్గా ఉంది. పూజించడానికి పూజకు మా గేట్ బయట ఉంది ఒకటి, అది పూజ చేస్తాం. దీన్ని మాత్రం నేను స్పెషల్గా పడిగడుపున ఒకసారి 5 ఆకులు తప్పకుండా తినేస్తా. మంచిగా కడుపు అంతా క్లియర్ ఉంటుంది, మంచిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా మంచిగా ఉంటుంది. వాడాలి అప్పుడప్పుడు. సో తులసి గురించి అందరికీ తెలుసు, పూజిస్తారు. నారాయణకి ఇష్టమైనది, చాలా గొప్పది, మంచి ఔషధాలు ఉన్నాయి, వాడాలి. నేను చెప్పబోయేది ఏంటంటే, నేను బ్లాక్ టీ చేసుకుంటున్నా. ఐ లవ్ బ్లాక్ టీ. టీ లవర్స్, నేను టీ పిచ్చోని. అందుకోసమే ఇక ఎప్పుడైతే టీ మంచిది కాదని తెలిసిన కాంచెలు ఎక్కువ టీ తాగట్లేదు, ఎక్కువ బ్లాక్ టీయే వాడుతున్నా. అందులో ఒకసారి పుదీనా, ఒకసారి లెమన్, ఇట్లా టైప్ ఎక్కువ మాత్రం తులసి వాడతా. ఈవినింగ్ టైం అయింది, తులసి బ్లాక్ టీ చేసుకుందామని ప్లాన్ వచ్చేసింది. సరే, కొంతమంది కన్నా ఇప్పుడున్న జనరేషన్ అయినా ఇట్లాంటి ఆయుర్వేదిక్ వాడుతున్నారు లేదా అని తెలియదు కదా, కొంతమందికి తెలియాలని చెప్తున్నా. మార్నింగ్ బ్లాక్ టీ తులసిలా ఒక 5-6 ఆకులు వేసుకొని మరిగించుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు వెనిలలో కూడా మరగబెట్టుకొని తాగొచ్చు. లేదంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే, డైరెక్ట్ ఒక 10 ఆకులు, 10 కాకపోతే ఒక 5-6 ఆకులన్నా పడిగడుపున తింటే చాలా మంచిది. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా ఒక 5 ఆకులు తీసుకొని బ్లాక్ టీ చేసుకోవాలని ఐడియా వచ్చింది. ఈవినింగ్, ఇప్పుడు నాకు కడుపులో ఏం లేదు, ఈవినింగ్ టైం కాబట్టి నా కడుపు అంతా ఖాళీగా ఉంది. ఓకే, 5 ఆకులు, 3, 2, 5 ఆకులు, అది సరిపోతుంది. నా ఒక్క అనుబంధం సరిపోతుంది. ఇంద్రాబాయ్, నీ స్టోరీ చెప్పు. నా ఒక్క అనుబంధం సరిపోతుంది ఫ్రెండ్స్. సో 5 ఆకులు తీసుకున్నా, ఎందుకైనా మంచిది ఆయుర్వేదం. ఇంకొక 2 ఆకులు వేస్తా, ఇంకో 2 ఆకులు వేసేస్తా ఎక్స్ట్రా. సో ఇప్పుడు మనం రెడీ టు డూ బ్లాక్ టీ విత్ తులసి. వీడియో బుడపొడు వచ్చినట్టు రుకోతున్నాయి ఎంబడి. సంకలేసుకొని తిప్పాలా? అటు వచ్చినావు, ఇటు వచ్చినావు. ఎంత పరందా ఇంత సాట. హౌ క్రేజీ అబౌట్ మీ. కొంచెం మంచిగా వాష్ చేసుకొని ఏం లేదు, ఆల్రెడీ ముసుగులు పడుతున్నాయి మా దగ్గర, నాన్ స్టాప్ ముసుగులు పడుతున్నాయి. ఆల్రెడీ ఫ్రెష్గానే ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు, పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. నేనైతే ఇలా అనేసి మార్నింగ్ పూటనే తినేస్తాను. ఎక్కువ మార్నింగ్ పూట ఒక 5-6 ఆకులు వేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, డన్. బ్లాక్ టీ ఎక్కువ యూజ్ చేయండి. ఈ మామూలుగా ఛాయ్ కాకుండా ఈ డికాషన్ అంటాం మేము, మా సైడ్ మొత్తం డికాషన్ అంటాం. మామూలుగా బ్లాక్ టీ కాకుండా ఇట్లా చేస్తే సార్ మామూలుగా పాల టీ కాకుండా, పాలతో కాకుండా మామూలుగా ఇట్లా తగినంత షుగర్ కూడా మరీ ఎక్కువ వాడకూడదండి. లైట్గా అట్లా మనకు కొంచెం రుచి తగిలితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకొని షుగర్ తెచ్చుకోవద్దు. షుగర్ కూడా ఎక్కువ వాడకూడదు కాబట్టి లైట్గా ఏంటంటే కొంచెం టేస్ట్ కొంచెం స్వీట్ అనిపిస్తే సరిపోతుంది. చాయ్ పత్తా కూడా కెఫిన్ అది ఇది ఏమో అంటారు, కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు. తిక్కు వేసుకొని దాన్ని మొత్తం బ్లాక్ అనిపించని అవసరం లేదు, జస్ట్ బ్లాక్ కలర్ వస్తే సరిపోతుంది. మనకి దీని కంటెంట్ ఇంటెన్షన్ ఏంటంటే తులసి కాబట్టి అవన్నీ లైట్గా వేసుకున్నాం, కొన్ని వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మరిగించేసి తాగేస్తే అయిపోతుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది. కడుపు ఆకలి అవుతుంది. నువ్వు వస్తావా లైవ్? సారీ, వీడియో చేస్తావా? లాంగ్ వీడియో ఎందుకురా నాయన, నాకు లైవ్లో దాంట్లో ప్రతి దాంట్లో ఏం చేస్తాం. అనుభవించు రాజా, నువ్వు చేసుకున్నది నువ్వే అనుభవించు రాజా. మరుగుతుంది మంచి గరం ఈవినింగ్ టైంలో
కడుపంతా కడుపులో ఆకలి అవుతుంది, వాస్తవానికి మస్తు ఆకలి అవుతుంది. ఏదో కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మార్నింగ్ పూట ఈవినింగ్ పూట 2 టైమ్స్ మార్నింగ్ పూట ఈవినింగ్ పూట తులసి టీ తాగితే రోగాలు ఎందుకు వస్తాయని, కడుపులో స్టమక్ పెయిన్స్ అవన్నీ కానీ ఏమి ఉన్నాయి, అంత క్లియర్ అయిపోతాయి. అట్లా ఉంటుంది మనతోని. సో ట్రై చేయండి, నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పండి. తులసి కోట పూజింపనికే కాదు, ఆయుర్వేదం బాడీకి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ జనరేషన్కైనా తెలియని వాళ్ళు కూడా చూసి మొక్కి వెళ్ళిపోతారు. నేనైతే మన అక్కడ ఏది మన చిలుకూరు బాలాజీ టెంపుల్ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే మూలలు 200 అట్లా అమ్ముతారు. కానీ అది వేరే, అది మొత్తం అది ఇంత పెద్ద ఉండే ఆకులు. ఇవేమో ఒరిజినల్ తులసి, చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ట్రై చేయండి. ఏదో కంటెంట్ తులసి గురించి చెప్పాలనిపించింది చెప్పిన. పడిగడుపున తింటే ఇంకా బెటరు. కాకపోతే పచ్చి తినడం కంటే తక్కువ తినడం కంటే కొంచెం ఇట్లా మరగబెట్టి కషాయం లెక్క చేసుకొని తాగితే ఇంకా మంచిది. ఇప్పుడు మనకు టీ తాగాలనిపిస్తుంది, ఇటు టీ తాగినట్టు అవుతుంది, అటు తులసి వేసుకుని తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, తులసి స్మెల్ వచ్చేస్తుంది డికాషన్లో. తులసి స్మెల్ వచ్చేస్తుంది. తులసి స్మెల్ బాగుంటుంది. కొంచెం ట్రై చేయండి అప్పుడప్పుడు వీలైనప్పుడు. ఇంటికో తులసి చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు 4 ఆకులు తీసి ఈ టైంలో అయితే మాకు చూసిన కానీ ఎంత విరగబోసిందో, బయట మస్తు విరగబోసింది. కానీ ఆ మేకలన్నీ తింటున్నాయి బయట, పూజ చేయడానికి కూడా వీలు కాకుండా చేస్తున్నాయి అవి. ఏం చేద్దాం, అట్లున్న పరిస్థితి. నేనేం చేస్తలేను రా, నువ్వు వచ్చి నేను ఖాళీ బ్లాక్ టీ పెట్టుకుంటున్నా. వాడు వచ్చేసి అన్న ఏమో తింటున్నాడు, ఏమో చేస్తున్నాడు అని వచ్చేసి అక్కడ పావురం వచ్చేసి ఓకే తినండి. ఇంకో పావురం ఉడతగాడు వచ్చాడా, వెళ్ళిపోయాడా? ఒక పావురం అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, మన టీ రెడీ అయిపోయింది. ఆకులు కలర్ చేంజ్ అయిపోయినాయి. కొంచెం పసరు వాసన పోతే అందులో కలిసిపోతుంది, బాగుంటుంది. అట్లా ఉండాలి, అట్లా క్లారిటీ, పొగలు క్లారిటీ ఉండాలి. అట్లా నా ఒక్కని మంది సరిపోతుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. సో అయిపోయింది బ్లాక్ టీ విత్ తులసి బ్లాక్ టీ విత్ తులసి. తులసి ఫ్లేవరు, స్మెల్ ప్లస్ టేస్ట్ అయితే మస్తుగా అనిపిస్తుందండి, బాగుంటుంది. ట్రై చేయండి, హెల్త్కి మంచిది. వీలైనంత వరకు మార్నింగ్ పూట ఒక 5 ఆకులు కడుపులో వేసుకుంటే బెస్ట్. లేదంటే ఇట్లా కషాయం లేక టీ తాగినట్టు ఉంటుంది, 2 విధాలు పనిచేస్తుంది. కాబట్టి ఇట్లనే చేసుకోవచ్చు, యాజ్ యువర్ లైఫ్. తులసి అని